నమస్కారాలు. ఈరోజు క్విజ్ కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్రజల్ల పోయే రోడ్లో మనకి 12th మెయిన్ కేఫ్ అనేది నూతనంగా ఇండోర్ క్రికెట్ స్టేడియంని ఓపెన్ చేస్తాం. దీనికి మన రియాజ్ అహ్మద్, అదేవిధంగా మన గొడ్డుపాటి సుధీరు వీరిద్దరు కలిసి దీన్ని ఇన్వెస్ట్ చేశారు. దగ్గర 40 లక్షల రూపాయలు దీని మీద పెట్టడం, అందులో మంచి కాఫీ డే లాగా ఒక చిన్న ప్యాటర్న్ కూడా పెట్టుకోవటం, అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా పెట్టడం, అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలులో ఇంకా 2 ఉన్నా కూడా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ముందు స్పేస్ ఉంది, పార్కింగ్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవటానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టారు. కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి కాసేపు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరి మీద నమ్మకంతో వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి స్టేడియం అని పెట్టారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం. మన ఒంగోలులో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా వేసి చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్దది ఇండోర్ స్టేడియము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం. పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉండింది. ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉండి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేవి, దాన్ని చేయలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మనం దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే 12th మెయిన్ కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అన్ని హంగులతోటి పెట్టారు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలులో లేదు దాని మీద. కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.